తెలుగు ప్రేక్షక మహాశయులారా, వెకిలిగా నవ్వుతూ టైటిల్ కార్డుకి ఫోజిచ్చిన ఈ ఏటీ బ్రదర్స్ని ఎవర్రా వీళ్ళు అని అనుకుంటున్నారా? విషయం ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండుగా విడిపోకముందు నుండే వీళ్ళు మంచి స్నేహితులు. తీరా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు విడిపోయి చీలిక ఏర్పడ్డాక చూసుకుంటే పక్కపక్కనున్న వీళ్ళ గ్రామాలు కూడా చాలా విచిత్రంగా చెరవు బోర్డుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక అప్పట్నుంచి ప్రాంతాల గురించి, ప్రభుత్వాల గురించి వీళ్ళ సొల్లు కబుర్లు ఎక్కువయ్యాయి. మరి వీళ్ళ చదవంటారా? పత్రికల్లోని వార్తలు చదవడానికి ఎక్కువ, ఫేస్బుక్ వాట్సాప్లలో చాటింగ్లు చేయడానికి తక్కువ. అయినా వీళ్లకు తెలియని విషయాలంటూ ఏవీ లేవు. ఒక సాధారణ కుటుంబ వ్యవస్థ నుండి ప్రపంచ మనుగడ వరకు అన్ని విషయాలు తెలుసు. అలా అని వీళ్ళ మాటల్లో అబద్ధాలు ఉండవండోయ్, అన్నీ నిజాలే. ఊరి పొలిమేర, పొలాలు, చెరువుగట్టు, రచ్చబండ ఇలా ఎక్కడ కలుసుకున్నా సొల్లు కబుర్లే. కానీ వీళ్ళ ప్రధాన లక్ష్యం మాత్రం ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళందరూ ఐక్యంగా ఉండటమే. మరి ఇప్పుడు ఏ విషయం గురించి కబుర్లు చెప్పుకోబోతున్నారో చూద్దామా? ఎరా తమ్మి, బాగున్నావా? ఏటన్నా పుల్లి దాగినట్టున్నావు? అవునరా బాయ్, గొంతులాగా తాగిన. ఏంద్రా బాయ్, నువ్వేదో తాగనం లెక్క మాట్లాడుతున్నావు. నువ్వు కూడా తాగే ఉన్నావు కదరా? అవునన్నా, తాగినాను. ఒక నెలకి సరిపడా ఇంటి ఖర్చు రేసినంత తాగినాను. అవునా? అరే అవులా, నేనైతే నా కొడుకుకి నెల సరిపడా స్కూల్ ఫీజు డబ్బులుంటే చూసినావా, అవి మొత్తం తాగేసినారా? అవునన్నా, మీ ప్రభుత్వం ఈ మందుకి ఎంత డిస్కౌంట్ ఇస్తుందండి? అరే డిస్కౌంట్ మనకెందుకు రాబాయి, ఫుల్గా తాగినావా, కిక్కెక్కిందా లేదా, గంతే మ్యాటర్. అలాగంటే అలాగా అన్నా, మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ మందుకి డిస్కౌంట్ ఇస్తే ఎంత బాగుండు. ఇత్తదానా? ఇవ్వకపోతే ఎలాగా? ఇయ్యదు, గట్ల కుదరదు, ఇయ్యదు. నువ్వు బాగా గుసా చేస్తున్నావు తండ్రి. ఒకవేళ గట్ల జరిగితే నువ్వు గుండు కొట్టించుకోవాలి అన్నా. ఇస్తే గనుక నువ్వు మేసిన తీసుకోవాలి, గడ్డ ఉంచుకోవాలన్నా. సరే, నేను గీయించుకుంటాను బాయ్, నువ్వైతే కంపల్సరీ గుండు కొట్టించుకోవాలన్నా. అరే బాయ్, గట్ల జరిగితే మాత్రం నువ్వు కంపల్సరీ గుండు కొట్టించుకోవాల్సిందిరా బాయ్. నా గుండె సంగతి నీ మేసాల సంగతి తర్వాత కదన్నా. ఏంటో నవ్వుతావు? నీ షర్ట్ మీద బురక పడింది, ముందు ఆ బురక చూసుకో అన్నా. నీ మీద కూడా పడదురా, అది చూసుకో అన్నా. మన మీద ఎవడో బురద జల్లాడన్నా, అడంతా చూడాలన్నా. అని పట్టుకుందా అన్నా. ఫుల్గా తాగి ఎదుగుతున్నావు అని నువ్వెప్పుడు పట్టుకుంటారా బాయ్? ఆడెప్పుడో ఉడాయించుండు. మొత్తం తాగినావన్నా, నీ వల్ల బాగున్నాడు. అరే బాయ్, నీకు దిమాగ్ ఏమైనా చెడిపోయిందా ఏంద్రా? గేర్ దెబ్బ కన్నా నీ వల్ల అయింది ఇదంతా. నీ వల్ల జరిగిందిరా, నీ వల్ల వెళ్ళిపోయిండు. చెప్పగానా? అరే నీ వల్లే అని ఊరికే లొలి చేస్తావేంద్రా బాయ్? మన అంగీల మీద పడ్డ బురద గురించి ఆలోచిస్తున్నావు, కానీ మన బతుకుల మీద పడ్డ బురద ఎట్లా పోతుందిరా బాయ్? ఏటన్నా ఒక్కసారి అలాగానేసేవేటి? అవునరా బాయ్, మనం తాగి తప్పు చేస్తున్నాం. నిజమేనన్నా, కుటుంబాన్ని మోసం చేస్తున్నావు అన్న మనం. నువ్వేమో పిల్లడు స్కూల్ ఫీజు మొత్తం తాగాను, నేను కుటుంబం తాలూకా రేషన్ ఖర్చు అంతా తాగాను. చాలా తప్పు అన్నా. అవును కానీ ఏ గవర్నమెంట్ మందు రేటు ఎంత తగ్గిస్తుందా, ఎంత డిస్కౌంట్ ఇస్తుందా అని ఆలోచిస్తున్నాం. ప్రభుత్వాల మీద గొడవలు చేస్తున్నాం, కానీ దానివల్ల మనం ఎంత నష్టపోతామా, మన కుటుంబం ఎంత నష్టపోతుందా అని ఆలోచించుకోలేకపోతున్నాం తమ్మి. నిజమేనన్నా, గవర్నమెంట్ తిట్టకూడదు. గవర్నమెంట్ అంటే ఓలు, నువ్వు పబ్లిక్, నాన్ పబ్లిక్, ఇద్దరు కలిపితే పబ్లిక్, అదే గవర్నమెంట్. గవర్నమెంట్ తిట్టడం ఎందుకన్నా, ముందు మనం మానేది గవర్నమెంట్ మానేద్ది. కరెక్ట్ చెప్పిన తమ్మి, కరెక్ట్ చెప్పి. అందుకే మందు మానేయాలి మన ఇద్దరు. గవర్నమెంట్ వాళ్ళు మందు మానేయాలంటే ముందు మనం మందు ఆడటం మానేయాలి. నిజమేనన్నా, ఎప్పుడు గవర్నమెంట్ తిట్టడమే కానీ
మళ్ళీ మనం బాగు చేసుకోవడం ఎప్పుడు కనపడలేదు. ఈ మందు తాగకూడదన్నా. అవును తమ్మి, నువ్వు కరెక్ట్ చెప్పి. ఇగో మన కుటుంబం బాగుపడాలన్నా, మన పోరగాళ్ళు ఇల్లు వాకిలు బాగుండాలన్నా మందు మానేయాలి తమ్మి. మందు అవునన్నా. మానేయాలి. ఛీ, ఈ రోజు నుంచి అన్న మా అమ్మ మీద ఒట్టన్నా, మా అమ్మ మీద ఒట్టన్నా. ఈ రోజు నుంచి మందు ముట్టుకోనంటే ముట్టుకోను. అవును తమ్మి, ఇగో ఈ రోజు నుంచి మందు బంద్. అవునన్నా, మందు ముట్టుకోవద్దన్నా. ముట్టుకోవద్దు, మందు బంద్. బంద్ అన్న, బంద్ తాగొద్దు. మనమే కాదు, అలాగన్నా, ఎవ్వరికి మందు తాగొద్దని చెప్పాలి. కరెక్టేనన్నా. మనం బాగుంటే రైట్. అందరూ బాగుంటారు, గవర్నమెంట్ బాగుంటుంది, రైట్. అంతా బాగుంటుంది. పా తమ్మి, రైట్ పా. అన్న, బంద్.